ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: స్వచ్ఛ భారత్ మిషన్కు 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వచ్ఛ భారత్ దివస్ 2024 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొంటారు. గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలో ఈ రోజు నిర్వహించే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు రాయితీపై కందిపప్పు, చక్కెర పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతు బంధు కింద 18,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ రోజు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి దేశ ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. వార్తల్లోని వివరాలు: స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గాంధీజీ 155వ జయంతి సందర్భంగా నిర్వహించే స్వచ్ఛ భారత్ దివస్ 2024 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొంటారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో 9,600 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పారిశుద్ధ్య, పరిశుభ్రత సంబంధిత పలు పథకాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. అలాగే అమృత్ 2.0 కింద పట్టణ నీటి సరఫరా, మురుగునీరు శుద్ది వ్యవస్థల అభివృద్దికి 6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. క్లీన్ గంగా జాతీయ మిషన్ కింద గంగానది పరివాహక ప్రాంతాల్లో జల నాణ్యత మెరుగుదల, వ్యర్థాల నిర్వహణ, గోబర్ధన్ పథకం కింద 1,332 కోట్ల రూపాయలతో నిర్మించే 15 కంప్రెస్డ్ బయోగ్యాస్ సీబీజీ కేంద్రాల నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలో ఈ రోజు నిర్వహించే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొంటారని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి నిన్న సాయంత్రం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్ర జాతీయ కళాశాలకి గాంధీజీకి ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ దేశంలోనే అతి పురాతనమైనదని, నగరాన్ని ఆదర్శ నగరంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలుపుతూ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం సంబంధించి దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రాం సంబంధించి గత సంవత్సరాలు ఏం చేసిన దాని మీద ఎవరైతే బాగా చదివారో వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ప్రజలతో ఇంటరాక్షన్ అయ్యే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దానికన్నా ముఖ్యమంత్రి ఈ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఒక రోడ్డుని క్లీన్ చేసే కార్యక్రమంలో కొంతమంది ప్రజాప్రతినిధులు, ఎన్సీసీ విద్యార్థులు వాళ్ళందరితో కలిసి యాక్చువల్గా ఆ రోడ్డుని క్లీన్ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు రాయితీపై కందిపప్పు, చక్కెర పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో రాయితీపై లబ్దిదారులకు కందిపప్పు, చక్కెర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు అధికంగా ఉన్నాయన్నారు. ఈ నెల నుండి ఒక్కొక్క కార్డుదారునికి 67 రూపాయలకే కిలో కందిపప్పు, 17 రూపాయలకే అరకేజీ చక్కెర పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. జనవరి నుండి రేషన్ కార్డుల ద్వారా రాగి, చిరుధాన్యాలు కూడా అందించనున్నామని మంత్రి తెలుపుతూ పౌర సరఫరాల శాఖ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,48,00,000 రేషన్ కార్డుదారులకు కిలో కందిపప్పు కేవలం 67 రూపాయలకి, 500 గ్రాముల పంచదార 17 రూపాయలకి, రెండు కూడా ప్యాక్డ్ రూపంలో మేము విస్తృతంగా ఏర్పాట్లు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి అందే విధంగా దాదాపు 4,30,00,000 మందికి ఈ సౌకర్యం అందించే విధంగా తగిన ఏర్పాట్లు చేశాం. పౌర సరఫరాల శాఖ నుంచి మేము రాగి మరియు మిల్లెట్స్ కూడా ఇంటింటికి అందించే విధంగా ఒక కార్యక్రమం చేయాలని, అది కూడా జనవరి మాసం నుంచి చేయాలని ఒక ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో రైతు బంధు కింద 3 విడతల్లో 18,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ పంట రుణాలు తీసుకున్న 42 లక్షల మంది రైతుల వివరాలను బ్యాంకర్లు ఇచ్చారని, వారికి 31,000 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉందని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం నందవరం గ్రామంలో మంత్రి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్ను 4,000 రూపాయలకు పెంచామని, భూ హక్కు చట్టాన్ని రద్దు చేశామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలతో దేశానికి స్వాతంత్రాన్ని అందించిన మహనీయులు మహాత్మాగాంధీ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి అందిస్తున్న మరిన్ని వివరాలను ఇప్పుడు విందాం. సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతదేశానికి స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టిన మహనీయుడు మహాత్మాగాంధీ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 1869 సంవత్సరం గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ పట్టణంలో అక్టోబర్ 2వ తేదీన జన్మించిన మహాత్మాగాంధీ ముందుండి శాంతియుతంగా భారత స్వాతంత్ర పోరాటాన్ని నడిపించి యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచారు. అందుకే మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2ను ప్రపంచ దేశాలు అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నాయి. సాయి సిస్లా, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం. హైదరాబాద్ నగరాభివృద్ది కోసమే మూసీ నది పరివాహక ప్రాంత ఆక్రమణల తొలగింపు చేపట్టామని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు తెలిపారు. నిన్న హైదరాబాద్లో మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహితంగా చేస్తామన్నారు. మూసీ నిర్వాసితులకు మరో చోట ఆవాసం కల్పించడంతో పాటు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. దీంతో మూసీ పరిధిలో చాలా మంది స్వచ్ఛందంగా ఇల్లు ఖాళీ చేస్తున్నారని మంత్రి తెలియజేశారు. దేశవ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 5,858.60 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ సహాయంలో భాగంగా జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధుల కింద 14 రాష్ట్రాలకు ఈ మేరకు హోంశాఖ నిధులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు నష్టాన్ని అంచనా వేస్తూ ఇచ్చిన నివేదిక మేరకు తక్షణ సాయంగా ఈ నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు 1,036 కోట్లు, తెలంగాణకు 416.80 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. కేంద్ర బృందాల నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు హోంశాఖ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తొలి 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల్లో వికసిత్ భారత్ దిశగా మోదీ 3.0 పాలన సాగింది. కాగా ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలనపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛ భారత్ మిషన్కు 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వచ్ఛ భారత్ దివస్ 2024 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలో ఈరోజు నిర్వహించే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు రాయితీపై కందిపప్పు, చక్కెర పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతు బంధు కింద 18,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ రోజు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి దేశ ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.